కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతిచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే, మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా, సిబిఐతో జరుపుతారా, జరపండి. అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా కేటీఆర్ కానీ నాకు కానీ మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడం. నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. నిన్ను వెంటాడుతూనే ఉంటాం, నీ స్కాములు బయట పెడుతూనే ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజల సంపద కాపాడడం కోసం ఏ త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది. ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల హక్కు. మీ స్కాముల వల్ల రేపు ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. నీ సిట్లు, నీ లట్లు, పొట్లు, నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని, ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారనే ఇవాళ వారికి నోటీసులు ఇచ్చారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన 6 గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ అవినీతిని బయట పెడుతూనే ఉంటాం.